మన జీవితంలో మనకు హాని చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ వాటిని పట్టించుకోకుండా మన పని మనం చూసుకుంటే ఆ దేవుడే మనకు మార్గం చూపెడతాడు. ఆ హాని చేయాలనుకునే వారికి తగిన గుణపాఠం ఎలా చెప్పాలో మహాభారతంలోని ఈ చిన్న అంశం మనకు తెలియజేస్తుంది. చాలా సంవత్సరాలకు పూర్వం మన భారతదేశంలోని నైమిషారణ్యం అనే ప్రదేశంలో శౌనకుడు అనే ఋషి మరికొందరు మిత్రులతో కలిసి సత్రము అనే మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. 12 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సాగే ఆ పవిత్రమైన యజ్ఞాన్ని చూడడానికి రోమహర్షణుని కుమారుడైన సూతుడు అక్కడికి వచ్చాడు. ఎటువంటి ధర్మ సమస్యనైనా విప్పడంలోనూ, ఏ పురాణాన్ని అయినా అరటిపండోల్చి చేతిలో పెట్టినట్లు చెప్పడంలోనూ అత్యంత నిపుణుడు ఈ సూతుడు. అట్లాంటి మహా వ్యక్తి అక్కడికి రావడంతో ఆ యజ్ఞవాటికకు ఒక కొత్త కళ వచ్చినట్లు అయ్యింది. అక్కడి వారంతా ఎంతగానో సంతోషించారు. కొద్దిసేపు నిద్రించిన తర్వాత అతన్ని కుశల ప్రశ్నలు అడిగారు. సూతముని, యజ్ఞ ప్రారంభ సమయానికే నువ్వు వస్తావని మేము ఎంతగానో ఎదురు చూశాము. ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? మా ఆహ్వానం అందిందా అందలేదా అని అడిగారు. అప్పుడు సూతముని ఇలా సమాధానం ఇచ్చాడు. మహర్షులారా, మీ ఆహ్వానం అందింది, అందులో లోపం ఏమీ లేదు. కానీ అంతకు ముందే నేను జనమేజయ మహారాజుచే నిర్వహించబడిన సర్పయాగానికి ఆహ్వానించబడ్డాను. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాను. అందుకోసమని ఇక్కడికి రావడానికి ఆలస్యం అయ్యింది. అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారు. సూతముని, మీరు చెప్పిన సంగతి మాకు ఆశ్చర్యంగా ఉంది. జనమేజయుడు చాలా ధర్మ ప్రభువని, పాండవ వంశీయుడని విన్నాము. అటువంటి రాజు చేస్తే సత్యము, రాజసూయము, అశ్వమేధము మొదలైన యాగాలెన్నో ఉండగా ఆ రాజు సర్పయాగం ఎందుకు చేసినట్లు? ఎంతో బలమైన కారణం లేనిదే అటువంటి యాగం చేయరు కదా. దయచేసి ఆ కారణం ఏమిటో చెప్పు అని అడిగారు అక్కడున్న ఋషులు. దానికి సూతుడు ఈ విధంగా చెప్పాడు. కారణం లేకపోవడం ఏమిటి? ఉంది. జనమేజయుడి తండ్రి అయిన పరీక్షణ పాలుడు తక్షకుడనే పాము చేత మరణించడం జరిగింది. అప్పుడు జనమేజయ మహారాజు పసివాడు కావడం వల్ల ఆ విషయాలు ఏవి అతనికి వివరంగా తెలియదు. ఇప్పుడు ఉదంకుడనే బ్రాహ్మణుడు వచ్చి ఆ కథలన్నీ చెప్పి రాజుని యాగం చేయడానికి ఒప్పించాడు. మాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఆ ఉదంకుడు ఎవరో, రాజుని ఇలాంటి యజ్ఞానికి ఎందుకు ఒప్పించాడో సవివరంగా చెప్పవా అని అడిగారు ఋషులు. అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. పైలుడు అనే మహర్షి వద్ద ఉదంకుడు అనేవాడు ఉండేవాడు. అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. పైలుడు అనే మహర్షి వద్ద ఉదంకుడు అనే శిష్యుడు ఉండేవాడు. విద్యాభ్యాసం అనంతరం ఉదంకుడు ఒక ఇంటివాడు కావాలని అనుకున్నాడు. పైలుని దగ్గరకు వెళ్లి గురుదక్షిణగా ఏమైనా కోరుకోమన్నాడు. వృద్ధుడైన పైలుడు తనకే కోరికలు లేవని, తన భార్యకు ఏమైనా కోరికలు ఉంటే తీర్చమని చెప్పాడు. ఉదంకుడు గురుపత్నికి నమస్కరించి వచ్చిన పనిని చెప్పాడు. ఆమె చాలా ఆనందించి, నాయన, సరిగ్గా నేటికి 4వ రోజున పుణ్యక వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడికి దగ్గరలో పౌష్యుడు అనే మహారాజు ఉన్నాడు. అతని భార్య మహాపతివ్రత. ఆమె చెవులకు అత్యద్భుతాలు, మహిమాన్వితాలు అయిన కుండలాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి అవి తీసుకొని వచ్చినట్లయితే ఆ కుండలాలను ధరించి వ్రతం చేసుకుంటాను అని చెప్పింది. వెంటనే బయలుదేరాడు ఉదంకుడు. పౌష్యుని అనుమతిపై రాణివాసం చేరి పౌష్య మహాదేవిని దర్శించాడు. తను వచ్చిన పని చెప్పుకున్నాడు. ఆ కుండలాలను ఇవ్వడానికి పౌష్య మహాదేవి ఒప్పుకున్నది. ఆ కుండలాలను తనకు ఇస్తూ ఒక మాట చెప్పింది. నాయన, చాలా కాలంగా నాగరాజు అయిన తక్షకుడు ఈ కుండలాలను అపహరించడం కోసం ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. తక్షకుడు తనని ఏమి చేయలేడని, ఆ విషయంలో తను బెంగ పెట్టుకోనవసరం లేదని చెప్పి కుండలాలను తీసుకొని గురుకులానికి బయలుదేరాడు ఉదంకుడు. మార్గం మధ్యలో ఉదంకునికి సన్యాసి కనిపించాడు. ఆ సన్యాసి కొద్దిసేపు కనిపిస్తూ మరుక్షణం మాయమవుతూ తన వెనకే వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఉదంకుడు స్నానం చేయడానికి కొలను వద్దకు చేరాడు. ఆ చెరువు గట్టు మీద ఒక పరిశుభ్రమైన స్థలంలో కుండలాలను ఉంచి తాను ఆ చెరువులోకి దిగి స్నానం చేస్తున్నాడు. అంతవరకు ఉదంకుడికి కొద్దిగా కనిపిస్తున్న ఆ సన్యాసి చటక్కున వచ్చి కుండలాలను దొంగిలించి పారిపోసాగాడు. ఉదంకుడు అతనిని తరిమి పట్టుకున్నాడు. కానీ తక్షణమే ఆ సన్యాసి పాము రూపం ధరించి దగ్గరలో ఉన్న పుట్టగుండా నాగలోకానికి వెళ్ళిపోయాడు. ఉదంకుడు కూడా ఆ బొరియగుండా వెళ్లి పాముల రాజ్యంలో అడుగు పెట్టాడు. కానీ తక్షకుడు అతనికి కనబడలేదు. అందువల్ల అక్కడున్న పాములందరినీ ప్రార్థించాడు. కళ్ళు మూసుకొని పెద్ద పాములైన వాసుకి, తక్షకుని వేడుకున్న వాళ్ళు అక్కడ ప్రత్యక్షం అవ్వలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. 2 స్త్రీలు ఒకే మగ్గం మీద నల్లని తెల్లని దారాలతో చిత్రమైన వస్త్రాన్ని నేస్తున్నారు. 6
6 కుమారులు 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్నారు. ఎత్తైన గుర్రం మీద ఒక పురుషుడైన ఆజానుబాహుడు కూర్చుని ఉన్నాడు. ఉదంకుడు అక్కడ కనిపించిన వారందరికీ తోచిన వేద మంత్రాలతో ప్రార్థించాడు. అనుగ్రహించిన ఆజానుబాహుడైన ఆ పురుషుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. పాపజాతి పాలకవర్గమంతా తనకు లోబడేలా చేయమన్నాడు ఉదంకుడు. తన గుర్రం చెవిలో గట్టిగా ఊదితే అలాగే జరుగుతుందన్నాడా పురుషుడు. అయితే అతను చెప్పినట్లే చేశాడు ఉదంకుడు. వెంటనే ఆ గుర్రం చెవిలో నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అవి నాగలోకాన్ని చుట్టుముట్టాయి. అంతటితో భయపడిన ఆ తక్షకుడు ప్రాకులాడుకుంటూ వచ్చి ఆ కుండలాలను ఉదంకుడి చేతిలో పెట్టాడు. దానితో ఎంతో సంబురపడిపోయాడు ఉదంకుడు. వెంటనే ఆ గుర్రం చెవిలో నుంచి అగ్నిజ్వాలలు విరజిమ్మడం ఆగిపోయింది. అనుకోని తన నాగలోక ప్రయాణం వల్ల గురుకులం చేరడం లేట్ అవుతుందని భయపడుతున్న ఉదంకుని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న ఆ పురుషుడు తన గుర్రం మీద వెళ్ళవలసిందిగా ప్రాధేయపడ్డాడు. ఉదంకుడు ఆ గుర్రం ఎక్కగానే తక్షణమే అది గురుకులం వద్ద దింపై మాయమైపోయింది. సరిగ్గా సమయానికి వచ్చి కుండలాలను గురుపత్నికి అందజేశాడు ఉదంకుడు. తన ప్రయాణంలోని విశేషాలన్నీ గురువుకు చెప్పుకున్నాడు. ఉదంకుని గురువు అయిన పైలుడు సంతోషంతో ఇలా చెప్పాడు. నాయనా, నీకు కనిపించిన 2 స్త్రీలలో ఒకరు దాత, మరొకరు విధాత. వారు నేసే నల్లదారాలు రాత్రులు, తెల్లదారాలు పగళ్ళు. ఆ చక్రమే సంవత్సరం. దాని యొక్క 12 ఆకులు 12 నెలలు. దానిని తిప్పే కుమారులు 6 ఋతువులు. అక్కడ కనిపించిన పురుషుడు ఇంద్రుడు. అతడు అధిరోహించిన గంధర్వం అగ్ని. ఆ ఇంద్రుడు నీకు ప్రత్యక్షమైనందుకు నువ్వు గొప్పవాడివవుతావు నాయనా అని ఆశీర్వదించాడు. ఉదంకుడు గురుకులం వదిలి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు తపస్సు చేశాడు. కానీ తనకి లోపల తక్షకుడి మీద పగ పాములాగా పెరిగింది. ఒక్క తక్షకుడనే కాదు, పాము అంటేనే మంటగా ఉంది అతడికి. తన వల్ల కాని పనిని సమర్థుల చేత చేయించాలనుకున్నాడు. అతని దృష్టిలో మహారాజైన జనమేజయుడు కనిపించాడు. వెంటనే రాజు వద్దకు బయలుదేరాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.